ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ శుభంకర్యే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. వృషభ రాశి వారికి ఈ యొక్క పౌర్ణమి అంటే సెప్టెంబర్ 18 తర్వాత పౌర్ణమి చంద్రగ్రహణ ప్రభావం ఏదైనా ఉంటుందా అండి అంటే కనుక తప్పనిసరిగా వీళ్ళకి చాలా శుభ ఫలితాలని చేకూరుస్తున్నాయి చంద్రగ్రహణము అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి లావాదేవీల యందు విజయాన్ని పొందుతారు. అప్రాప్త లక్ష్మి ఏదైతే గనక రాదు అనుకుని వదిలేసి ఉంటారో ఇప్పుడు అవదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉండుంటారో అటువంటి పనులు అటువంటి లక్ష్మీ కటాక్షములు ఈ యొక్క వృషభ రాశి వారికి స్పష్టంగా గోచరిస్తున్నాయి. అవి లబ్ధి చెందుతాయి. ప్రయత్నపూర్వకముగా అయ్యే పనులు కొన్ని ఉంటే అప్రయత్నపూర్వకంగా అయ్యేటువంటి పనులు కొన్ని ఉంటాయి. మీరు ఏ ప్రయత్నము చేయక్కర్లా, ఏదో అప్రయత్నముగా ఏదో ఒకటి చీకట్లో రాయి వేస్తే అది తగులుతుంది అంటారు చూసారా, ఆ రకమైనటువంటి లాభాన్ని ఈ యొక్క వృషభ రాశి వారు చంద్రగ్రహణము తర్వాత పొందేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో కూడా కొంత మార్పు ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ముఖ్యంగా, ఎందుకంటే సంపాదించేది ఆనందంగా ఉండటానికి, చక్కగా తినటానికి, విశాలమైనటువంటి హృదయముతో దాన ధర్మాలు చేయటానికి, విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడపటానికి, వీటన్నిటినీ కూడా ఈ గ్రహణము తర్వాత మీరు చేయగలుగుతారు అనేటువంటి పూర్తి విశ్వాసము కనిపిస్తోంది. అలాగే సఖ్యత స్నేహితుల మధ్య కానీ కుటుంబంలో కానీ భార్యాభర్తల మధ్య కానీ సఖ్యత ఏర్పడుతుంది. శుభవార్తలని వింటారు. యథావత సెప్టెంబర్ 18 తర్వాత ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావము చేత వృషభ రాశి వారు కొంత శుభవార్తలని వింటారు. అలాగే మనోధైర్యము కూడా పెరిగేటువంటి సందర్భాలు చాలా చక్కగా వీరికి గోచరిస్తున్నాయి. వీరికి శుభము కలుగుతుంది అనేటువంటి విషయం అర్థమవుతోంది. అయినప్పటికీ గ్రహణము తర్వాత 19వ తారీఖు గురువారం రోజున దత్తాత్రేయుల వారిని దర్శించటము చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మీకు ఇస్తుంది. కుదిరితే గ్రహణము తర్వాత గాణుగాపురం వెళ్ళండి, లేకపోతే గ్రహణము ముందైనా వెళ్ళండి, ఎట్లయినా పర్వాలేదు. గ్రహణం రోజు పౌర్ణమి, ఆ రోజైనా సరే దత్తాత్రేయుల వారిని దర్శనం చేయండి, శుభ ఫలితాలని పొందండి వృషభ రాశి వారు. సెప్టెంబర్ 18 చంద్రగ్రహణము తర్వాత మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని మనం చూసినట్లయితే, మిథున రాశి వారికి చంద్రగ్రహణ సమయము మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అంటే ఏదో మధ్యమంగా ఉంటాయి ఫలితాలు, కంగారు పడకూడదు. కాకపోతే ఇదేమీ పక్కా శాసనం అండి అని మనం అనుకోకూడదు. కాకపోతే ఫలితాలు అలా ఉంటాయని తెలుసుకుంటే కొంత మనోధైర్యం పెరుగుతుంది, జాగ్రత్తగా ఉంటాం. అలాగే ముఖ్యమైనటువంటి విషయాలను కానీ పత్రాలను కానీ గోప్యంగా ఉంచుకోండి. మన చుట్టూ ఉండేటువంటి వారే దొంగలవుతారు, వారి నుంచే ప్రమాదం జరుగుతుంది. గ్రహణ మాయ కొంత మిథున రాశి వారి మీద ఉంటుంది. వ్యాపారవేత్తలకి మంచి లాభమే ఉంది, కానీ మీకు కష్టముతో కూడుకున్నటువంటి లాభం ఉంది. కష్టే ఫలి అంటారు చూసారా, అలాంటి ఫలితం మీకు ఉంటుంది. మీరు ఎంత కష్టపడగలిగితే, ఎంత బుద్ధి వాడగలిగితే, ఎంత శ్రమ పడగలిగితే, ఎంత మీరు నిజాయితీగా ఉండగలిగితే అంతకి 1000 ఫలితాన్ని మిథున రాశి వారు సెప్టెంబర్ 18 తర్వాత పొందుతారు. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే కుటుంబములో పెద్దల యొక్క ఆరోగ్య విషయమై చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మిథున రాశి వారు. ఈ యొక్క 3-4 రోజులు సెప్టెంబర్ 17 నుంచి దగ్గర 19వ తారీఖు వరకు కొంత తర్జన భర్జన అవుతూ ఉంటారు. పితృదేవతలని వేడవకండి, పితృదేవతలకి ఆరాధన చేయండి. బాగా గుర్తుపెట్టుకోండి, పితృదేవతలని గనక విస్మరించినట్లయితే మిథున రాశి వారు, వారికి పితృశాపం మరింత పెరిగి మరిన్ని కష్టాలు వస్తాయి. ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా వ్యాపారవేత్తలు కానీ, స్త్రీలు కానీ మిథున రాశిలో ఉన్నటువంటి వారు ఇతరుల యొక్క వాహనాలు తీసుకుని ప్రయాణము చెయ్యరాదు, జాగ్రత్తగా ఉండాలి. లేని ఎడల ప్రమాదములు పొంచి ఉన్నాయి. ఆ ప్రమాదములు చెప్పి రావండి, అకారణంగా వస్తాయి. తద్వారా ఎంతో ధనం ఖర్చు అవుతుంది, మానసికమైనటువంటి ఒత్తిడి. కాబట్టి మిథున రాశి వారు కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.
తప్పనిసరిగా గణపతిని దర్శనం చేయాలి. 17వ తారీఖు, 18వ తారీఖు, 19 సెప్టెంబర్ ఈ 3 రోజులు గణపతిని దర్శించడము, గణపతికి ఎర్ర పుష్పాలని సమర్పించడము ద్వారా ఎంతో కీర్తి ప్రతిష్టలని పొందుతారు. ఎన్నో కష్టాల నుంచి మిథున రాశి వారు బయటపడతారు. కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణము తర్వాత, అంటే భారతదేశంలో లేనప్పటికీ దీని యొక్క ప్రభావము కొంత రాశుల మీద ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో మీకు తెలియజేస్తున్నాం. కన్యా రాశి వారికి సెప్టెంబర్ 18వ తారీఖు తర్వాత ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం చేత ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి చంద్రగ్రహణ సమయంలో మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఒక అమితమైనటువంటి ఫలితాలు ఏమీ లేవు. కానీ ఈ యొక్క ఫలితాల ద్వారా కొంత ఉద్ధృతకి గురవుతూ ఉంటారు. ఈ ఫలితం ఆ విధంగా ఉంటుంది. కంగారు పాటు ఎక్కువగా కన్యా రాశి వారిలో చూడవచ్చు సెప్టెంబర్ 18వ తారీఖు తర్వాత నుంచి. గ్రహణ ప్రభావం ఇది. విదేశాలలో ఉన్నటువంటి వారు కుటుంబ విషయాలని గోప్యంగా ఉంచుకోండి. అనవసరంగా అందరికీ చెప్పుకుని దానిని ఏదో ఒక పెద్ద వ్యవహారంలాగా చేసేసి మీరు ఇబ్బంది పడిపోయి చర్చలని పెట్టి మనస్పర్ధలని పెంచుకుంటూ ఎక్కువగా దానిని మీరు ప్రొటెక్ట్ చేసుకుని ఇబ్బంది పడవద్దు. ఏదున్నా కించిత్ తప్పులు అందరిలో ఉంటాయి. పెద్ద మనసుతో వాటిని అర్థం చేసుకుని వాటిని సమర్థించుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఇక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మనము చెల్లాచెదరు చేసుకుంటే అందరూ మన చూసి నవ్వుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ విషయంలో కన్యారాశి వారు. అలాగే ఏ విషయాన్నైనా సరే, ఏ విషయమైనా మీకు ఆడవారికి కానీ మగవారికి కానీ మీకు తెలిసినప్పుడు కొంత ఆలోచనతో మాట్లాడండి. ఆవేశం వలదు. టకటక అని పనులు చేయకూడదు. కొంత నిదానంగా ప్రశాంతంగా ఆలోచన చేసి ఒక్క 10 నిమిషాల సమయాన్ని తీసుకుని మీరు బాగా ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకోండి. ఉద్ధృతమైనటువంటి నిర్ణయాలను తీసుకుని కష్టాలను కొని తెచ్చుకోవద్దు. డబ్బు మరియు ఖరీదైనటువంటి వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి జాతకులు సెప్టెంబర్ 17, 18, 19 తారీఖు. ఎందుకంటే ఈ గ్రహణ ప్రభావం చేత ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని కూడా మీకు తెచ్చిపెడుతుంది. మనోధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. మనస్సుకి ధైర్యం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రశాంతమైనటువంటి పనులను చేయండి. ప్రశాంతమైనటువంటి దృశ్యాలను చూడండి. భయంకరమైనటువంటి సినిమాలు, భయం కలిగేటువంటి పనులని చేయొద్దు. ప్రశాంతంగా ఉండేటువంటి పనులు చేయండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కన్యారాశి వారికి ఈ చంద్రగ్రహణము ముందు కానీ తర్వాత కానీ వింటూ ఉంటే చాలా ఉపయుక్తమవుతుంది. దగ్గర 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు సెప్టెంబర్ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వింటూ ఉండండి. తులారాశి వారికి సెప్టెంబర్ 18 ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ చంద్రగ్రహణ ప్రభావం చాలా అనుకూలిస్తుంది. చంద్రగ్రహణం తర్వాత, గ్రహణం ముందు, గ్రహణం తర్వాత అనే విధంగా మీ జీవితం ఉండబోతోంది. చాలా పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా ఆర్థికంగా కొంత నిలదొక్కునేటువంటి అవకాశాలు ఈ మాసాంతము లోపు కానీ 3 నెలల్లో కానీ సింహరాశి వారికి గోచరిస్తాయి. దీనికి గోచారాలకి జాతకాలకి సంబంధం ఉండదు. గ్రహణం తర్వాత కొంత మీకు ఉత్సాహం ఏర్పడుతుంది. కొన్ని పనుల తర్వాత ఆ పనులలో మీరు చూపించినటువంటి ఉత్సాహం కానీ వాటిని చేసిన విధానం కానీ ఎంతో సంతృప్తినిస్తుంది తులారాశి వారికి. అలాగే ఆరోగ్యము కూడా కుదుట పడుతుంది. స్థిరమైనటువంటి సంపాదనని మీరు చేయగలుగుతారు తులారాశి వారు. ముఖ్యంగా ఏదైతే కనుక మీకు అప్పులు ఇవ్వకుండా పారిపోయిన వారు ఉన్నారో అటువంటి వారిని కూడా మీరు కనిపెట్టగలుగుతారు, సాహసపడతారు. అతిగా ఎవరిని కూడా నమ్మద్దు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో అదొకటి ముఖ్యంగా. తర్వాత ఎవరితో కూడా తొందరపాటుతో మాట్లాడద్దు. కంగారుగా మాట్లాడద్దు. నెమ్మదిగా ఆలోచన చేసి మాట్లాడండి. ఇప్పుడేదో అంతా బాగుంది కదా అని చెప్పి విర్రవేగకూడదు. రేపు పొద్దున మీరు పడితే లేపటానికి కూడా ఎవరు ఉండరు. అలాగే స్త్రీలతో, మీ ఇంట్లో మీ తల్లిగారితో కానీ అత్తగారితో కానీ
చెల్లెలతో కానీ కూతురుతో కానీ ఎవరితోనైనా సరే గౌరవప్రదంగా ఉండండి. అసభ్యకరమైనటువంటి పదాలని వారి ముందు వాడవద్దు. వారిని ఎంతో గౌరవంగా చూడండి. వారికి ఇష్టమైనటువంటి పనులను చేయండి. తద్వారా తులారాశి వారు ఈ చంద్రగ్రహణ ప్రభావాన్ని మరింత అద్భుతంగా పొందవచ్చు. లేకపోతే ఈ శుభమైనటువంటి సమయం మీకు కొంత కష్టాలను కూడా తెచ్చిపెడుతుంది. ఎలా అంటే కనుక ఇలాగే మధ్యవర్తిత్వం ఉండటము, స్త్రీలతో వాగ్విధానానికి దిగటము, అసందర్భంగా గొడవలు పడటము, ఇవి కొంత జరుగుతాయి. వాటి నుంచి బయటపడటానికి, వాటి నుంచి మనస్సు మనకి పక్కకి వెళ్ళటానికి శివ దర్శనము కానీ శివారాధన కానీ చాలా ఉపయుక్తం. కాబట్టి సెప్టెంబర్ నెలలో 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు శివాలయ దర్శనాన్ని చేయండి. తులారాశి వారు శుభమైనటువంటి అనుగ్రహాలని పొందుతారు. చంద్రగ్రహణ దోషాన్ని తొలగించుకుంటారు. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 18 చంద్రగ్రహణం తర్వాత ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. వృశ్చిక రాశి వారికి ఈ చంద్రగ్రహణము చాలా శుభప్రదమైనటువంటి యోగ్యాలనే తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు రానున్న 2-3 నెలల్లో రాబోతున్నాయి. అలాగే విదేశాలలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారు గృహము కానీ ఖరీదైనటువంటి వస్తువులను కానీ కొనుగోలు చేసి కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు. ఈ యొక్క గ్రహణ ప్రభావము చేత గ్రహణము ఇచ్చేటువంటి శుభ అనుగ్రహం చేత ఎన్నో గొప్ప విజయాలని మీరు సాధించగలుగుతారు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కూడా స్త్రీలకి కానీ పురుషులకి కానీ లభ్యపడేటువంటి అవకాశములు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావము ఆరోగ్యాన్ని కూడా కుదుటపరుస్తుంది. ఎంతో ఆనందంగా ఉంటారు వృశ్చిక రాశి వారు. అలాగే దాన ధర్మాల యందు ముందు ఉంటారు. మీ పేరుతో ఒక దేవాలయము కానీ ఒక గోశాలని కానీ ఒక విద్యా సంస్థని కానీ నడుపుటకు ఉత్సాహంగా ఉంటారు మీరు. కాబట్టి ఇటువంటి శుభప్రదమైనటువంటి సమయం, మంచి నిర్ణయాలను తీసుకోండి. తల్లిదండ్రులని గౌరవించండి, గురువుని పూజించండి. మన సనాతన ధర్మము చెప్పిన విధంగా దేవాలయాలని కాపాడుకున్నటకు మీరు ముందుకు రావటం అనేటువంటిది నిజంగా ఆనందకరమైనటువంటి విషయం. కాబట్టి మంగళప్రదమైనటువంటి అనుగ్రహాలని మీకు ఆ యొక్క నవగ్రహపూరితముగా చంద్రుడు మిమ్మల్ని అనుగ్రహించాలి అని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణముకి ముందు అంటే సెప్టెంబరు 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు గణపతిని ఎక్కువగా ఆరాధన చేయండి. గణపతి దర్శనము చేయండి. గణపతి నామస్మరణాన్ని చేయండి. తద్వారా మరింత గొప్ప విజయాలని ఈ యొక్క వృశ్చిక రాశి వారు సెప్టెంబర్ 18 తర్వాత సంభవించేటువంటి ఈ గ్రహణ ప్రభావముతో మీరు మరింత లాభముగా ఉంటారు. చంద్రగ్రహణ ప్రభావము మీకు ఎంతో లాభాన్ని చేకూరుస్తోంది అన్న విషయాన్ని తెలుసుకోండి. విద్యార్థులు కూడా చాలా చక్కగా ఉంటారు. ఓం శుభంకర్యే నమః. మకర రాశి వారికి సెప్టెంబర్ 18 సంభవించినటువంటి చంద్రగ్రహణం తర్వాత ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ చంద్రగ్రహణ ప్రభావం మిశ్రమ ఫలితాలని తీసుకొస్తుంది. అలాగే ముఖ్యమైనటువంటి కొన్ని పనులని కూడా ఈ యొక్క 18వ తారీఖు తర్వాత కొన్నిటిని వాయిదా వేసుకుంటారు. దానికి పితృపక్షాలే కారణం అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదైనా కారణం అవ్వచ్చు. దానికి పితృపక్షాలే కారణం అవ్వచ్చు, లేకపోతే మరి ఏదైనా కారణం అవ్వచ్చు. కానీ వాయిదా పడుతూ ఉంటాయి. కంగారు పడద్దు. ప్రయాణాలు కూడా వాయిదా పడతాయి. విదేశాలలో ఉన్నటువంటి మకర రాశి వారు తప్పనిసరిగా గో సంరక్షణ చేయాల్సిందే. ఈ 3-4 నెలలు చాలా ఇబ్బందులు వస్తాయి. అనవసరంగా ఉన్న ఉద్యోగం కూడటము, కష్టాలను కొనితెచ్చుకుంటాము, నీలాపనిందలు ఇవి జరుగుతాయి ఈ చంద్రగ్రహణ ప్రభావం చేత. కాబట్టి గోవుకి సేవ చేయండి. దేశీయ నాటు ఆవులని పోషించండి. గోసేవ చాలా సత్ఫలితాలను ఇస్తుంది. మనకు తెలియదు, ఎన్నో శాపాలని నివృత్తి చేస్తుంది. రండి, గోసేవ చెయ్యండి, అన్నదానము చెయ్యండి. తద్వారా శుభ ఫలితాలని మకర రాశి వారు పొందగలుగుతారు. ఆరోగ్యాన్ని కూడా పొందగలుగుతారు. మనోధైర్యము సన్నగిల్లుతూ ఉంటుంది. చాలా ధైర్యంగా ఉండేటువంటి మకర రాశి వారు ఈ సెప్టెంబర్ 18వ తారీఖు తర్వాత మనోధైర్యాన్ని సన్నగిల్లించుకుంటారు. ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.
మనోధైర్యం తగ్గిపోయి అధైర్యపడిపోతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. కాబట్టి మనోధైర్యాన్ని పెంచుకోండి. ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా అన్నదానము కానీ, గోసేవని కానీ మకర రాశి వారు తప్పనిసరిగా ఈ యొక్క సెప్టెంబర్లో సంభవించినటువంటి చంద్రగ్రహణ ప్రభావం చేత కొంత ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి విదేశాలలో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా చేయాలి. సెప్టెంబర్ 18వ తారీఖు సంభవించినటువంటి చంద్రగ్రహణ ప్రభావం చేత మీనరాశి జాతకులకు ఏ విధంగా ఉందయ్యా అంటే, ఈ చంద్రగ్రహణము సాధారణంగా ఆనుకూలమైనటువంటి ఫలితాలనే మీనరాశి వారికి ఇచ్చింది. చక్కటి ఫలితాలు ఇవి. ఎందుకంటే సాధారణమైనటువంటి అనుకూలం. ఆల్రెడీ కొంత అనుకూలంగా ఉన్న వాళ్ళకి చాలా లాభాన్ని ఇస్తుంది, లేని వాళ్ళకి ఎంతైనా లాభాన్ని ఇచ్చేటువంటి సందర్భం ఇది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసేటువంటి కొన్ని పనులలో శ్రద్ధని పెట్టండి. తొందరపాటుతో ఏ పనిని చేయవద్దు. మధ్యవర్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి మీరు. అదే మీకు జాగ్రత్త. ఎందుకంటే మీరు ఉండరు కానీ మిమ్మల్ని సెంటర్ పాయింట్ చేసేటువంటి అవకాశాలు. స్త్రీలు ఖరీదైనటువంటి వస్తువులను కొంటారు కానీ జాగ్రత్తపరచడంలో కొంత అశ్రద్ధని వహిస్తారు. స్త్రీలు ఖరీదైనటువంటి వస్తువులను కొంటారు కానీ వాటిని జాగ్రత్తపరిచేటువంటి విషయంలో కొంత అశ్రద్ధను చూపుతారు. విద్యార్థులకు కూడా సత్ఫలితాలను ఇస్తాయి మీనరాశి వారికి. సెప్టెంబర్ 18 చంద్రగ్రహణ ప్రభావం చేత జీవిత భాగస్వామితో అన్యోన్యత మరింత అభివృద్ధి చెందుతుంది మీనరాశి వారికి. సంతానపరమైనటువంటి శుభవార్తని కూడా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో గ్రహణము తర్వాత మీనరాశి జాతకులు వినబోతున్నారు. అలాగే ఆర్థికముగా కూడా నిలదొక్కునేటువంటి కొన్ని అవకాశాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా ఉంటారు, ఎంతో శ్రద్ధని తీసుకుంటారు, దాన ధర్మాలను చేయటానికి మనసు ఉర్రూతలూగుతూ ఉంటుంది. సద్భావనతో మంచి దాన ధర్మాలను చేస్తారు. వైదిక ధార్మిక కార్యక్రమాలకి మీ యొక్క సహకారాన్ని అందిస్తారు. ఈ యొక్క చంద్రగ్రహణము ముందు కానీ తర్వాత కానీ మీ ఇష్ట గురువుని దర్శించండి. ఇష్ట గురువుకి వస్త్ర సమర్పణ చేయండి మీనరాశి వారు. అంటే మీ గురువు ఎవరైతే ఇంటి గురువు ఉన్నారో ఆ గురువుని దర్శించండి. ఆ గురువుకి వారికి ప్రీతికరమైనటువంటి వస్త్రము, పండులని సమర్పణ చేయండి. పళ్ళని, వస్త్రాన్ని సమర్పణ చేయండి. గురువు యొక్క అనుగ్రహం ద్వారా మరింత ఆనందదాయకంగా మీనరాశి వారు చంద్రగ్రహణం తర్వాత కూడా ఉంటారు. అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిట్రా అంటే, చాలామంది ఈ యొక్క భాద్రపద మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున అంటే సెప్టెంబర్ 18వ తారీఖు చంద్రగ్రహణం ఉన్నది అని అనుకుంటున్నారు. ఇది చంద్రగ్రహణం ఉన్నమాట వాస్తవమైనప్పటికీ ఇది మన భారతదేశానికి ఏమాత్రము ఆపాదించదు. అమెరికా ఇత్యాది దేశాలలో ఉన్నది తప్ప భారతదేశంలో దీనికి ఎటువంటి నియమాలు కానీ పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం చేత కొన్ని రాసుల వారికి ఇబ్బందియుక్తంగా మారవచ్చు, కొంతమందికి అనుకూలంగా కూడా ఉండవచ్చు. ఇది కూడా తాత్కాలికము మాత్రమే తప్ప మరొకటి కాదు. ఎటువంటి శాంతులు పూజలకి అవశ్యము లేదు. తెలుసుకుంటాం వరకే ఈ ప్రభావం ఏదైనా ఉంటుందా అని. ఎందుకంటే సెప్టెంబర్ 18వ తారీఖు పౌర్ణమి బుధవారం రోజున ఈ చంద్రగ్రహణము మనకి ఏమాత్రము లేదు. రాత్రి కాలంలో ఉంటుంది కానీ భారతదేశంలో ఏమాత్రము లేదు. ఎవరైతే కనుక విదేశాలలో ఉన్నారో, అమెరికా ఇత్యాది దేశాలలో ఉన్నటువంటి వారికి కొంతమందికి గ్రహణ ప్రభావం ఉంటుంది. వారు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు కానీ, వృద్ధులు కానీ అక్కడ ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా గ్రహణము ఏ సమయంలో సంభవించిందో చూసుకుని ఆ సమయానికి 1 గంటకు కానీ 2 గంటల ముందు కానీ ఏమీ తినకుండా ఉండాలి. గ్రహణము విడిచిన తర్వాత ఉదయాన్నే నిద్రలేచి తొందరగా కాలకృత్యములు నిర్వర్తించుకుని దీపారాధన చేసిన తర్వాత ఏదైనా భుజించడం మంచిది. ముఖ్యంగా అమెరికా దేశాలలో ఉన్నటువంటి వారు ఈ యొక్క ఆర్థికమైనటువంటి కొన్ని ఇబ్బందులకు గురయ్యేటువంటి సందర్భం ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం చేత. కాబట్టి
కొంత ఏ గ్రహాలు ఈ యొక్క ప్రభావితమైనటువంటి సమయంలో కొంత జాగ్రత్తకి వారు సంకల్పం చేసుకుంటాం మంచిది. జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక వ్యవహారంలో మాట్లాడేటప్పుడు కానీ తడబడకుండా ఉండటం చాలా అవశ్యము, చాలా మంచిది. ఆరోగ్యం కూడా నిలకడగా ఉండడానికి మీరు ఈరోజు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలే ప్రయోజనాత్మకంగా మీకు ఉంటాయి. తప్పనిసరిగా విదేశాలలో గ్రహణము ఎక్కడైతే కనుక కనబడుతోందో అటువంటి ప్రదేశాలలో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండటం అవశ్యం. మరి భారతదేశంలో తప్ప ఇది ఎక్కడ కనబడుతుంది అంటే ఇతర దేశాలు అంటున్నారు. ఎక్కడ కనబడుతుంది అని మీకు అనిపిస్తే కనుక యూరప్ దేశాలలో ఈ యొక్క గ్రహణము కనిపించేటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఉత్తర దక్షిణ అమెరికా, ఆఫ్రికా, అట్లాంటికా మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతాలలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. అక్కడ ఎవరైనా మన హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వారు, హిందూ సాంప్రదాయాలను పాటించేటువంటి వారు ఉంటే తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే గ్రహణ ప్రభావం ఎక్కడైనా ఒకటే. ఎందుకంటే మనము అటువంటి వాటిని పూర్తిగా విశ్వసిస్తాము కాబట్టి ఆ ప్రభావము కొంచెం ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడతాము. తప్పనిసరిగా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి గురువారం రోజు పొద్దున్నే వెళ్ళి దర్శనాన్ని చేసుకుని స్వామివారికి మీకు తోచిన విధంగా సేవాది కార్యక్రమాలు చేసుకోండి. అలాగే స్వయం పాకం బ్రాహ్మడికి దానం ఇవ్వండి. అంటే భోజన పదార్థాలు లేని ఎడల చక్కగా రాగి పాత్ర కానీ, తెల్ల వస్త్రము కానీ, ఏదైనా ఆవు నెయ్యి కానీ ఇత్యాది వాటిని అక్కడ ఉన్నటువంటి పూజారులకు దానం ఇవ్వండి. లేదు అక్కడ మేము చేయలేకపోతున్నామంటే భారతదేశంలో మీ పేరుతో ఏదైనా ఒక దేవాలయంలో చక్కగా వీటిని దాన ధర్మాలు ఇచ్చి గ్రహణ దోషాన్ని నివృత్తి చేసుకోండి. కలియుగములో మానవాళి అనేక కష్టాలతో జీవనాలను గడుపుతూ ఉంటారు. వాటికి గల కారణాలు ఏమిట్రా అంటే అతి ముఖ్యంగా పితృశాపము వలన అభివృద్ధి లేదండి, సంతానం కలగట్లేదు. పితృశాపం వలన ఇంట్లో బ్రహ్మచర్యముతో ఎక్కువ మంది ఉంటున్నారు. లేకపోతే పితృశాపాల ద్వారా పెళ్ళైనప్పటికీ కూడా విడివిడిగా ఉంటున్నారు, పిల్లలు పుట్టట్లేదు, అభివృద్ధి లేదు. ఒకప్పుడు చాలా బాగుండే వాళ్ళము, ఇప్పుడు క్రమేపీ అప్పుల పాలైపోయాము, అవమాన పాలైపోయాము, దుఃఖంలో ఉంటున్నాము. ఆడపిల్లలకి ఒక పెళ్ళి కాదు 4-5 పెళ్ళిళ్ళు అవ్వటము, 2-3 పెళ్ళిళ్ళు అవ్వటము జరగటము. అలాగే పురుషులు 40 సంవత్సరాలు వచ్చినా 50 సంవత్సరాలు వచ్చినా వివాహం కాపోవటము, కళావిహీనముగా తయారవటము, ఇదంతా కూడా పితృశాపం వల్ల జరుగుతూ ఉంటుంది. అటువంటి పితృశాప నివృత్తి చేసుకుంటానికి మనకి మహాళయములు అనేటువంటి ఒక పక్షం కలదు. అది ఎప్పుడంటే భాద్రపద మాసములో కృష్ణపక్ష పాడ్యమి, అంటే ఈ యొక్క 2024 సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి అలాగే అక్టోబర్ 2వ తారీఖు వరకు అమావాస్య వరకు 15 రోజుల పాటు మహాళయ తిథులుగా చెప్తారు. అంటే పాడ్యమి నుంచి అమావాస్య వరకు 15 తిథులలో ఏదో ఒక తిథిన మన ఇళ్లల్లో, మన తల్లిదండ్రుల్లో ఎవరైనా పెద్దవారు మరణించి ఉంటే వారి పేరు మీద మన తరము కోసమై స్వయం పాకం దానం ఇవ్వటము, విశేషమైనటువంటి దాన ధర్మాలు చేయటము చేస్తూ ఉంటారు. ఇలాంటి ఒక శుభ సమయంలో శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి ఈ యొక్క సెప్టెంబర్ 29వ తారీఖు కృష్ణ ద్వాదశి ఆదివారం రోజున మన వృద్ధ గోశాల, అంటే ఇక్కడంతా కూడా ముసలి ఆవులు ఉంటాయి, ముసలి తరము ఆవులు, రైతుకు బరువుగా ఉన్నటువంటి ఆవులను తెచ్చి మేము పోషిస్తూ ఉంటాం. వాటి సన్నిధిలో నారాయణ బలి అనేటువంటి ఒక హోమాన్ని అక్కడ మనం ఆచరణ చేస్తున్నాం పితృశాంతి కోసమై. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొవచ్చు. అది చాలా సులభం. పరోక్షంగానైనా ప్రత్యక్షంగా మీరు రాదలిచి అక్కడ పాల్గొదలిచినా మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ వివరాలను తెలిపినట్లయితే ఎలా పాల్గొవారో వారు చెప్తారు. నారాయణ బలిలో పాల్గొనటం ద్వారా
ముఖ్యంగా పితృశాప నివృత్తి మనకు జరుగుతుంది. కుటుంబ అభివృద్ధి, గృహములో కళ్యాణములు జరుగుతాయి, ఆనందము విరజిల్లుతుంది, అపారమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. మీరందరూ కూడా నారాయణ బలిలో పాల్గొనండి. సెప్టెంబర్ 29వ తారీఖు ఆదివారము ద్వాదశి జరిగేటువంటి యొక్క నారాయణ బలిలో మీరు మీ యొక్క కుటుంబంలో ఎవరైతే గనక మరణించి ఉన్నారో వారి పేరుతో నారాయణ బలి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మరణించిన వారికి మోక్షం లభిస్తుంది. గోవు వైతరణి నది, ఎవరైతే గనక మన ఇళ్లలో మరణించిన వారు ఉన్నారో వారిని ఆ వైతరణి నదిని అట్టే దాటి వేస్తుంది. తద్వారా వారు మోక్షానికి వెళతారు. మనకి ఉన్నటువంటి దారిద్ర్యములన్నీ కూడా తొలగుతాయి. జై శుభంకరి.